వచ్చిందా? ఒకటి వచ్చిపోతుంది అక్కడే తేడా ఏమో లక్ష్మణ్ ఇది పట్టుకుంటా. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే రంజిత్ ఓపెనర్కి కూడా ప్రత్యేక వందనాలు పట్టుకుంటున్నా. వారికి సెంట్రల్ గవర్నమెంటు టెలికమ్యూనికేషన్ తరపున బోర్డు నెంబర్గా ఇష్టం జరిగింది నిన్న ఢిల్లీలో. ఈ యొక్క తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ తరపున, సెంట్రల్ గవర్నమెంట్ తరపున టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్, అలాగే బిఎస్ఎన్ఎల్ కూడా వారికి దీనిలో భాగంగా ఇచ్చున్నారు. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడి ఈ యొక్క పదవిని, ఈ యొక్క గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ని రంజిత్ ఓపెనర్కి ఇచ్చిన బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అందరు కూడా స్కాప్ చెబుదాం. అలాగే మరి వారిని ఈ పోస్ట్ వచ్చిన సందర్భంగా మేము సత్కరించి ఉన్నాం. అలాగే అన్నకి ప్రత్యేక వందనాలు. ఇంకా మంచి ఆరోగ్యంతో ప్రజలకు అనేక సేవలు చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవ్వాలి కదా. ఇది ఢిల్లీలో ఇచ్చిన ఒరిజినల్ లెటర్ అండి, ఆర్డర్ కాపీ నిన్న నాన్నగారికి. అలాగే ఈ రోజున వారికి ఇక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారం ఇష్టం జరిగింది. ఒరిజినల్ ఆర్డర్ కాపీ టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్గా గవర్నమెంట్ తరపున ఇచ్చున్నారు. ఓకేనా? మళ్ళీ చెప్పాలా? ఓకే. ఈ శుభ సందర్భంలో నాకు ప్రియమైన తమ్ముడు, సోదరుడు, దేవుని సేవకుడు, ప్రజాసేవకుడు, బీజేపీలో ప్రభుత్వంలో కూడా ఒక స్థానంలో ఉన్నటువంటి నాయకులు 6 సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి గొప్ప కార్యాన్ని సాధించారు. వారిని అభినందిస్తూ మనం కృతజ్ఞతలు తెలుపుతూ చప్పట్లు కొడదాం. వారిని కూడా మన ఓఫీరిస్ల ఫ్యామిలీ కుటుంబ పక్షంగా వారిని మన పెద్దలందరూ సన్మానిస్తారు. ఎస్సీఎస్ సర్వజన క్రైస్తవ సమితి తరపున వైస్ ప్రెసిడెంట్గా రంజిత్ ఓపెనర్కి నేషనల్ వేడుక ఇష్టం జరిగింది. ఈరోజు వారికి ఈ యొక్క పత్రాన్ని అందజేస్తున్నాం. నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అర్ధంకి రంజిత్ ఓపెనర్ గారికి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తాం జరిగింది. ఈరోజు వారిని మేము దేవుని ఎక్కడిని బట్టి అభినందిస్తున్నాం. సర్వజన క్రైస్తవ సమితి ఇది సెంట్రల్ రిజిస్ట్రేషను, మహిళల కమిటీలు ఉంటాయి, అలాగే యూత్ కమిటీ ఉంటుంది. నేషనల్ వేడిగా అన్నగారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించాం. అలాగే ఇక్కడ ఢిల్లీలో కూడా అనేక స్టేట్లలో
క్రైస్తవుల్లో గవర్నమెంట్లో ఉన్నవారు ఈ కమిటీలో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సర్వజన క్రైస్తవ సమితి మాటలుగా చెప్తాం కాదు, మీరు చూస్తారు కొద్ది రోజుల్లో. మనం మాటలు చెప్పుకొని చేయకపోతే అది హేళనగా ఉంటుంది. క్రైస్తవుల తరపున ఏజెండా అనేది పాంప్లెట్స్ కూడా రెడీ అయిపోయినాయి, అన్నగారికి ఇస్తాం, వారు మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ. మరి ఇంకా రావాల్సిన అందరూ కూడా రావచ్చు, దయచేసి మీరు అందరూ కూడా రావచ్చు. మరి ఓఫిర్ మినిస్ తరపున, ఆర్కేపీ తరపున, ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున, మరి టెలికమ్యూనికేషన్లో మరి డైరెక్టర్గా అపాయింట్ అయిన సందర్భంగా మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారికి, ఆర్కేపీ, ఐపీబీపీ, మరి ఓఫిర్ మినిస్ట్రీస్, హేస్ క్లబ్, మరి ట్రెండ్ సెంటర్ ద్వారా అన్ని తరపున మనము సన్మానిస్తున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి. జాన్ వెస్లీ గారు, హలో ప్రముఖ ప్రజా సేవకులు, దేవుని సేవకులు, సంఘ సేవకులు, ప్రస్తుతం వారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో వారు కూడా ఒక అధికారి, నాకు ప్రియమైన తమ్ముడు. వారిని కూడా మన సంఘ పెద్దలందరూ కూడా సన్మానించాలని ఇష్టపడ్డారు. నేను చేస్తానన్నాను, అయితే వారు కూడా ప్లాన్ చేశారు అలాగా. కాబట్టి వారు దయతో స్వీకరించాల్సిందిగా మనవి. దయచేసి మహిళా బంధు, ఆర్కేపీ మహిళా బంధు, అందరూ మహిళా బంధు అందరూ రావాలి. మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని సన్మానించడానికి మరి మహిళా బంధు అంతా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పురుషులు దయచేసి పక్క జరగండి.
మహిళా బంధు. మరి అపాయింట్మెంట్ అందుకున్న సందర్భంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ గారు తెలియజేస్తారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని? మీరు కూడా కవర్ చేయండి, ఇది మాట్లాడుతున్నారు.